ఈ ఒక్క నామం మీ కష్టాలను పోగొట్టి మీకు కొండంత ధైర్యాన్ని వచ్చేలా చేస్తుంది అని మీకు తెలుసా? సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఒక బాణాన్ని ప్రయోగిస్తే ఈ ముల్లోకాల్లో దాన్ని అడ్డుకోగలిగే శక్తి ఎవరికైనా ఉంటుందా? కానీ ఒక్కరు అడ్డుకున్నారు. ఆయనే ఆంజనేయుడు. ఒకే ఒక్క నామంతో ఆ దివ్య బాణం గడ్డిపోచలా మారింది. ఆ నామమే శ్రీరామనామం. అది యుద్ధ భూమి. ఒక పక్క ధర్మానికి ప్రతిరూపమైన రాముడు, మరోపక్క పరమ భక్తుడైన హనుమంతుడు. విధి వైపరీత్యం వల్ల హనుమంతుడిపైకి రామబాణం దూసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాముడు తన అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. బాణం వింటి నుండి విడిచింది. అది సామాన్యమైన అస్త్రం కాదు, సర్వనాశనం చేయగల డివైన్ వెపన్. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కానీ హనుమంతుడు ఏం చేస్తున్నాడో తెలుసా? యుద్ధం చేయడం లేదు, కనీసం కదలడం లేదు. కేవలం కళ్ళు మూసి తన హృదయం లోతుల్లో నుండి ఒకే ఒక జపాన్ని మొదలుపెట్టాడు. శ్రీరామ 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 అని. అద్భుతం! ఆ భయంకరమైన అస్త్రం హనుమంతుడిని తాకలేకపోయింది. రామనామం నుండి వెలువడిన ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఒక అభేద్యమైన కవచంలా మారింది. లోకాలను గడగడలాడించే ఆ బాణం హనుమంతుడి చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేస్తూ శాంతించిపోయింది. ఇక్కడ ఓడిపోయింది రాముడు కాదు, గెలిచింది హనుమంతుడి భక్తి. అందుకే అంటారు, రాముడి కన్నా రామనామమే గొప్పది అని. మీ జీవితంలో కూడా ఎలాంటి కష్టాలు ఎదురైనా ఆ రామనామాన్ని నమ్ముకోండి, విజయం మీదే. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.